హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వరుస బ్లాక్ బస్టర్స్ హిట్స్ వస్తున్నాయి అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ కూడా వాటికి అలాగే ప్లాన్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చే లైనప్ కూడా అదే విధంగా ఉంది. సలార్ 2 ఉంది అండ్ కల్కి 2 ఉంది, స్పిరిట్ ఉంది అండ్ నెక్స్ట్ రాజాసాబ్ ఉంది. ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ అండ్ ఫౌజీ కూడా ఉంది. అండ్ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ షూట్స్లో బిజీగా ఉంటున్నాడు ప్రభాస్ అని చెప్పొచ్చు. అండ్ వీటన్నింటి తర్వాత ఒక క్రేజీ అప్డేట్ మళ్ళీ మన ముందుకు రాబోతుంది అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల టాక్. అదేంటంటే లోకేష్ కనకరాజ్ గారితో ఒక సినిమా ఫైనల్ అయ్యింది అని చెప్పేసి ఒక క్రేజియెస్ట్ టాక్ అయితే ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్నారు. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇంకా టూ ఎర్లీ టు డిస్కస్. బట్ ఈ కాంబినేషన్ అనేది చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్లో ఒక జోష్ అయితే నింపిందని చెప్పొచ్చు. బికాస్ ఇలాంటి ఒక కాంబినేషన్ అంటే బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ఇస్తున్న లోకేష్ కనకరాజ్ అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ టు బ్యాక్ హిట్లో ఉన్న ప్రభాస్, వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. అండ్ గతంలో ఎప్పుడో ఒకసారి వచ్చింది ప్రభాస్తో నేను సినిమా చేయాలనుకుంటున్నాను లోకేష్ కనకరాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం. బట్ తర్వాత దాని గురించి ఏం రాకపోవడం. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి సోషల్ మీడియా మొత్తం ఇదే టాక్ అయితే నడుస్తుంది. బట్ ఇదే కనుక నిజమైతే కనుక డెఫినెట్గా ఇది ఎల్సీయూలో పార్టా లేకపోతే సపరేట్గా వేరే సీక్వెన్స్ ఉండబోతుంది అనే దాని మీద ఇంకా మనకైతే ఒక క్లారిటీ అయితే రాలేదు. డెఫినెట్లీ ఎల్సీయూలో పార్ట్ అయితే కనుక ఇదొక చాలా ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు. మనకి సూర్య గారు ఉంటారు అండ్ కార్తీ అండ్ యాజ్ వెల్ యాజ్ మన విజయ్ తలపతి వీళ్ళందరూ అండ్ ప్రభాస్ వీళ్ళందరూ కాంబినేషన్లో ఒక ఫైనల్ ఎపిసోడ్ ఉండబోతుందేమో. లైక్ ఒక అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎలా ఉండబోతుంది అలా ఆ టైప్లో ఏదైనా ప్లాన్ చేశారా ఏంటి లోకేష్ కనకరాజ్ అని చెప్పి సోషల్ మీడియా మొత్తం అయితే టాక్ వినిపిస్తుంది. అండ్ వేరే టాక్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ సూర్య గారితో చేద్దాం అనుకున్నారంట లోకేష్ కనకరాజ్. బట్ ఆయన ఆల్రెడీ ఎల్సీయూలో పార్ట్ అయి ఉండడం వల్ల ఈ సినిమాని ప్రభాస్ గారితో చేస్తున్నారని చెప్తున్నారు. సో మేబీ దానివల్ల ఓకే ఆయనతో అనుకుని చెయ్యట్లేదంటే డెఫినెట్లీ ఇది ఎల్సీయూలో పార్టే అని కూడా చాలామంది అనుకుంటున్నారు. బట్ ఏదేమైనా ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ ఈ న్యూస్ అయితే మొత్తం సోషల్ మీడియా చాలా వైరల్గా మారింది. ఈ కాంబినేషన్ కోసం చాలామంది ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా వెయిట్ చేస్తున్నాయి. సో ఈ కాంబినేషన్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు వైబ్రెంట్ టీవీ.